డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేవలం అప్పుడు ఏంటి ఎలక్షన్ కోడ్ ముందు అమ్మ ఒక ఇల్లు కట్టుకున్నామంటే మనం ఏదో పని లేకుండా ఇళ్లలో పోతామమ్మా. కానీ వాళ్ళు కేవలం గోడలు పెట్టి ఇల్లు ఇచ్చేసిరమ్మా. అది కూడా పొరపాటు జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లే జీవనోపాధి ముఖ్యం. గతంలో ఉన్న వాళ్ళే కూడా 1700 ఇళ్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి కట్టిపిస్తారు. మన వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఇప్పించే బాధ్యత రాని అమ్మ ఉన్న వాళ్ళకి. సరే అమ్మా, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు నా బాధ్యత అమ్మా, ఖచ్చితంగా నా బాధ్యత. ఖచ్చితంగా ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. అమ్మా, అందరికీ నమస్కారం. 45వ వార్డులో ఇంతమంది అందరి వార్డ్స్, ఇప్పుడు మన ఏవైతే వార్డ్స్ ఉన్నాయో, నేను నా వార్డు గాని ఈ వార్డు గాని ఇవన్నీ వార్డ్స్ మొత్తం జగిత్యాలలో అన్ని వార్డ్స్ ఫుల్ మెజారిటీ రావాలి. జీవనకు మనం మంచి గిఫ్ట్ ఇద్దాం, బహుమతి ఇద్దాం. సరేనా అమ్మ? ఒక్క నిమిషం. మన వార్డులో గత 30 సంవత్సరాల నుంచి మనకు లో వోల్టేజ్ ఉంది. 2014లో నేను నిలిచినప్పుడు ఖచ్చితంగా అడిగారు. అంటే ఏ ఒక్క ఇంటికి కూడా ఎండాకాలంలో కనీసము కరెంటు ఒక ఫ్యాన్ కూడా తిరగకపోయేది. అవునా కాదా? ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అవునా కాదా చెప్పండి. మేము అప్పుడు గవర్నమెంట్ మన లేకుండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పనిచేసినాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకెంత బలం ఉంటే చెప్పండి. దయచేసి ఆలోచించండి. ఆలోచించి మీ తరఫున కూడా ఓట్లు మీరు కాకుండా మీ తరఫున కూడా ఏం అప్పుడు అక్కడ ఉన్న ప్రశ్న వార్డు నుంచి ఉన్న మహిళలందరం ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, మనకిప్పుడు జీవన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యేగా కొద్ది తేడాతోటి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏదొచ్చింది, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంటే మనకి ఏది కావాలన్నా మనకి స్కీమ్స్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అన్ని స్కీమ్స్ వస్తున్నాయి. అందరికి కరెంట్ బిల్ వస్తుందా? 0 బిల్లు వస్తుందా? సిలిండర్ వస్తుందా? అమ్మా, ఇప్పుడు చెప్పేది వినండి. కరెంటు బిల్లు గానీ 0 బిల్లు గానీ ఇవన్నీ ఇప్పుడు కొందరికి వస్తున్నాయి, కొందరికి కొన్ని చిన్న పొరపాట్లు వస్తలేవు. అవి ఖచ్చితంగా ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ తర్వాత చేపించే బాధ్యత నాది. ఎవరికి రాకపోయినా నేను చేపించే బాధ్యత నాది. మనం చేయాల్సింది ఇప్పుడు ఒకటే, మనం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు రావాలన్నా మనకి ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి మనకు జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి గెలిచి ఎంపీగా మనకు ఉంటేనే మనకి పనులన్నీ జరుగుతాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏది కానీ చెక్కులు రావాలన్నా మనకు జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకి ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి ఉంటే మనకి ఏ పథకాలైనా తొందరగా మనకు రావడానికి, అందుబాటులో తేవడానికి ఒక వ్యక్తి కావాలి అని ఖచ్చితంగా మనం జీవన్ రెడ్డిని గెలిపించుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకు స్థానికుడు జీవన్ రెడ్డి అయితే అందరికి తెలిసిన వ్యక్తే. అవునా కాదా? అందుకే ఖచ్చితంగా మనము ఇప్పుడు మనకు ఇంకొకరు నిల్చుండే, ఆ బీజేపీ నుంచి నిల్చుండే వ్యక్తి ఎవరికి తెలియదు. మనకి ఇక్కడికి వచ్చిన ఒక్కసారి కూడా వచ్చింది లేదు. ఆయనకి ఇక్కడ మనకి వచ్చి ఎవరికి కూడా ఏం చేసింది లేదు. ఖచ్చితంగా ఈసారి మనకు జీవనకు ఖచ్చితంగా ఓటేసి అందరం గెలిపించాలి. ఇంకొకటి, మనకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలికి 10 లక్షల రూపాయలు బీమా వర్తింపజేయడం జరిగింది. ఇది అందరికి తెలుసా? ఖచ్చితంగా మొన్న డిసెంబర్ తర్వాత ఒక మహిళా సంఘంలో ఉంటే చాలు, అట్లాంటి వ్యక్తికి 10 లక్షలు బీమా వర్తిస్తుంది. అంటే మనము గతంలో ఏంటి, వాళ్ళు ఒక రైతులకే బీమా వర్తింపజేసిండ్రు. ఒక రైతుకి 5 లక్షల బీమా ఇస్తేనే చాలా సంతోషపడ్డారు అందరూ, ప్రతి ఒక్క రైతు. అట్లాంటి ప్రతి మహిళకి ఇచ్చిన మా కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కు ఆడవాళ్ళు. ఏదైనా మహిళకు కాబట్టి మహిళకు 10 లక్షలు ఇచ్చి
చేసిరు. అది కట్టుకోవాలంటే మనకు ఎంత డబ్బు కావాలి? 10 లక్షలు బీమా వర్తింపజేయాలంటే ఎన్ని డబ్బులు కావాలి మనకు? అందుకని అది మనకు ఫ్రీగా ఇస్తారు. మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సభ్యురాలకు చేపించే బాధ్యత నాది. అది ఎవరు ఏదో ఫామ్ నింపి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీరు సంఘంలో ఉంటే చాలు, దాంతోనే అది బీమా వర్తింపడం చేయడం జరుగుతుంది. ఇంకొకటి, మీకు మహిళా సంఘంలో నుండి శ్రీనిధిలో కూడా లోన్ తీసుకున్నా దానికి కూడా బీమా వర్తిస్తుంది. అది మొన్నటి నుంచే మనకు డిసెంబర్ నుంచే అమలు కావడం జరిగింది. ఇట్లాంటి అన్ని ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. అభయస్థం అనేది కూడా మేము అందరు కట్టిండు. ఇప్పుడు కూడా చాలా మంది నన్ను అడగడం జరిగింది ఇక్కడ. దాన్ని కూడా మళ్ళీ ఇదివరకు కూడా పెన్షన్ వచ్చే విధానంగా చేస్తారు. ప్లస్ మళ్ళీ మనకి ఇప్పుడు సిలిండర్ ఒకటి చూడండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి బీజేపీకి ఓటేయమంటున్నారు. మనకు సిలిండర్ గతంలో అయితే 1200 పెట్టి కొన్నాం అందరం. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక 100 రూపాయలు తగ్గించడం జరిగింది. 950 150 రూపాయలు తగ్గించారమ్మా. అది ఎందుకో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని మాత్రమే తగ్గించారు. మీరు అది కూడా ఆలోచించండి. ప్రతి నెల ఒక సిలిండర్ మనం 500 అంటే ప్రతి సంవత్సరానికి ఎంత 6000 రూపాయలు మనకు ఆదా అవుతుంది. అవునా కాదా? ఖచ్చితంగా మీరు అది ఆలోచించండి. ప్రతి ఒక్కరు మన సిలిండర్ ద్వారా, కరెంటు ద్వారా ఎంతో లబ్ధి పొందుతాం. ఒక కుటుంబానికి 1000 రూపాయలు మనకు ఆదాయం సమకూరుతుంది. కేవలం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు జీవనన్న ఖచ్చితంగా ఓటేయాలి. ఖచ్చితంగా వేస్తారు కదా ఈసారి జీవనన్నకి ఓటు. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అమ్మా దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మీకు వార్డులో ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా, మీకు వచ్చేది కొందరు ఇల్లు కట్టుకోవడానికి, కొందరికి అప్పుడు లబ్ధి పొందడానికి, కొందరికి పెన్షన్స్ రావడం జరిగింది, కొందరికి బీడీ పెన్షన్లు వస్తలేవు, కొందరికి ప్రతి మహిళకు ఈ ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళకు ప్రతి మహిళకు మహాలక్ష్మి కింద నేను పెట్టిస్తామా, ఇంటింటికి వచ్చి నేను పెట్టిస్తామా, నమ్మండి. ఖచ్చితంగా జీవన్ రెడ్డికి ఓటేయండి. ఏ స్కీమ్ రాకపోయినా, ఎటువంటి లబ్ధి రాకపోయినా నా బాధ్యత. మీకే కాదు, మీకు పక్కన వాటిలో ఎవరు ఎక్కడ ఉన్నా గానీ చేపించే బాధ్యత నాది. కానీ అమ్మ దయచేసి ఒకటేసారి మిమ్మల్ని చేతులకి మొక్కడం కాదు, మేము కాలు మొక్కి అడుగుతున్నామమ్మా. ఖచ్చితంగా అమ్మా మనకు ఇప్పుడు అవకాశం పోయిందమ్మా. మొన్న ఎమ్మెల్యే ఒక్కటి చెప్తే వినండి అమ్మా, ఒక్కటి వినండి. మొన్న ఎమ్మెల్యే గెలిస్తే మనకి మినిస్టర్ అవుతుండే. అంటే మేము ఇంత బాధ కొద్ది ఎందుకు అడుగుతున్నామంటే మళ్ళీ ఈ పొరపాటు జరగదు. ఎవరు కూడా ఏం చెప్తారు, కారు గుర్తయితే లేదమ్మా. మనకి కారు గుర్తయితే ఎవరు ఓటేసే ప్రసక్తి లేదు. మనకు ఉన్నది బీజేపీ ఒకటే. ఇక్కడ మనకు చేసేది ఏముండదు. ఇప్పుడు అరవింద్ గెలిస్తే మనకి ఇక్కడ వచ్చి చేసేది ఏముండదు. కాబట్టి దయచేసి మీకు మరోసారి దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నామా. ఖచ్చితంగా మీ ద్వారా కూడా అందరూ మిగతా వాళ్ళతో ఓట్లు వేయించండి. మన జగిత్యాల అభివృద్ధిని మనమే అడ్డుకున్నట్టయితుంది. ఇప్పటికీ అవకాశం చేజారిపోయింది, మళ్ళీ మంచి అవకాశం వచ్చింది. దయచేసి అందరు చెప్తున్నామా, మీరు కూడా మీ ఇంట్లో పిల్లలతోని మగవాళ్లతోని మనకి ఒక్కసారి అవకాశం ఇవ్వమనండి. జీవన్ రెడ్డి గారు కూడా ఇది చివరి అవకాశం, మళ్ళీ పోటీ చేసే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి జీవన్ రెడ్డి గారు కూడా మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా చేస్తారమ్మా. మనకి ఇప్పుడు ఏ అభివృద్ధి కావాలన్నా జీవన్ రెడ్డి కావాలి. దయచేసి మరీ చెప్తున్నానమ్మా, అందరికి ఖచ్చితంగా ఓటేయండి. హాజరైనందుకు ముందుగా చేసినందుకు అనిత గారికి కృతజ్ఞతలు. ఈ రోజు మీ అందరినీ కలిసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం కొనసాగాలి అంటే జూన్ 4వ తారీఖు కూడా ఇదే సంతోషం అందరికీ కలిసినట్టయితే మీ అందరి దగ్గరికి మేము మళ్ళీ రాగలుగుతాం. తప్పకుండా మీ అందరి దగ్గరికి మళ్ళీ కలిసే అవకాశం మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు 45వ వార్డు సభ్యులందరికీ, మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇప్పటిదాకా హరిత గారు మాట్లాడినారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ అనేది మనం కోల్పోయాము. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాకపోతే మన జగిత్యాల వాళ్ళు మాత్రం నమ్మలేదు. మన జగిత్యాల వాళ్ళ అదృష్టమో దురదృష్టమో కానీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుంటే జగిత్యాల బాగుపడమే కాదు, ప్రతి ఒక్క నిధులు అనేటి జగిత్యాలకు రావడం జరుగుతుంది. జీవనన్న గారు తన స్వార్థం కొరకు ఎప్పుడూ కూడా పదవిని ఉపయోగించుకోలేదు. మీరందరూ చూస్తున్నారు, జీవనన్న 40 ఏళ్ల సంధి చూస్తున్నారు. 40 ఏళ్ల సంధి అదే కట్టె కుర్చీలో ఉంటున్నారు తప్ప ఆయన నిస్వార్థంగా పని చేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జనజీవనుడు అనే పేరు వచ్చింది అంటే
జనాలకు ఎంత సేవ చేస్తే ఆ పేరు వచ్చింది, ఎంత కష్టపడితే ఆ పేరు వచ్చింది అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి ఇప్పుడు ఎంపీగా నిలబడడానికి కూడా ఒక కారణం ఉంది. జగిత్యాలలో నాకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాను, జగిత్యాలకు ఏదో చేయాలి, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జగిత్యాలకు ఏదో చేయాలి అని చెప్పి కరీంనగర్ టికెట్ ఇస్తా అని చెప్పినా కానీ వద్దు, నాకు నిజామాబాద్ అయితేనే జగిత్యాలు నాకు అందులో భాగంగా ఉంటుంది కాబట్టి నాకు నిజామాబాద్ టికెట్ కావాలని ఏది కోరి తీసుకొచ్చుకున్నారు, కొట్లాడి తీసుకొచ్చుకున్నారు. ఆ కొట్లాడి తీసుకొచ్చిన పదవికి ఆయనకు ఒక రూపం రావాలి అంటే మనందరం సపోర్ట్ చేయాలి. మన లోకల్లో ఉంటారు, మన అందుబాటులో ఉంటారు కాబట్టి మనందరము మన లోకల్ వ్యక్తికి మనం వేసుకున్నట్టయితే, ఓటు వేసుకున్నట్టయితే ఆయన మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. అవన్నీ మనకు అవసరం లేదమ్మా ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే జగిత్యాల అనేది జీవనన్నకు జగిత్యాలలో వ్యక్తి మీ అందరికి అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు మీ అందరికీ అనిత ఎలా అయితే అందుబాటులో ఉంటుందో, అనిత ఏదైనా పని చేయాలన్నా కానీ జీవనన్న ఉండాలి. ఒక అండగా ఉంటేనే మీకు ఏదైనా పని లేదు. రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ కానీ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానీ మీకు రావాలి అన్న జీవనన్న గెలవాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో 73 సంవత్సరాలనే అమ్మ పొద్దున 6 నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నారు. ఎందుకు? మన కొరకే కదా. ఆయన సంపాదించుకునేది ఉంటే ఇంటికాడే కూర్చుంటే, సంపాదించుకొని ఇంటికాడ కూర్చుంటుంటే కాదు, జనాలకు ఏదో చేయాలి, మన జగిత్యాలకు ఏదో చేయాలి అని ఆతృతతో ఇప్పుడు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఒక రూపం రావాలి అంటే జీవనన్నకు ఒక పదవి ఉండాలి. రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్ను మన జగిత్యాలకు కేటాయించాలి, మన జగిత్యాలు బాగుపడాలి. అదేవిధంగా జగిత్యాల ప్రతి ఒక్కరు కూడా ఈ జీవనన్నను ఎంపీగా గెలవడానికి కృషి చేయాలి. మీరు ఇక్కడ ఉన్న అందరూ కూడా మీకి సంబంధించిన చుట్టాలే కానివ్వండి, మీకు ఫ్రెండ్సే కానివ్వండి, ఏదైతే పార్లమెంటరీకి సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఎందుకంటే జనజీవనుడు అనే జీవనన్న గారు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తారు. ఈ విషయము మన నిజామాబాద్ ఉన్న మీరందరికీ కూడా చెప్పినట్టయితేనే మనం గెలవగలుగుతాం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ ఒకే ఒకటి కోరిక మాది కూడా తప్పకుండా ఈసారి గెలిచినట్టయితేనే మన జగిత్యాలు బాగుపడుతుంది. తప్పకుండా మీ ఆలోచన ఏ ఒక్క ఓటు కూడా నా ఒక్క ఓటు ఏమైతుందమ్మా నేను వేరే వాళ్ళకి వేసుకుంటా, నా ఒక్క ఓటుతోనే గెలుస్తుంది అనుకోకండి. ప్రతి ఒక్క ఓటు కూడా ముఖ్యమే. ఎందుకంటే పార్లమెంటరీ అనేది ఇప్పుడు మన జగిత్యాల వాళ్ళకు మనం వేసుకుంటే మన లోకల్ కు జీవనం వేసుకుంటాం. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏందనుకుంటారు, మా లోకల్ వాళ్ళని వాళ్ళు అనుకుంటారు. కానీ అట్లా అని అలా భావించినట్టయితే మన జగిత్యాల వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, ఈ రోజు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జీవనాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడున్న వ్యక్తి మీకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేయండి, మీకు ఎవరైతే అవసరమో ఇక్కడ అందుబాటులో ఉంటారో ఆయనకి వేయండి. ఇక్కడ అందుబాటులో ఉండేది మీకు సహాయం చేసేది జీవనన్న గారు. తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో సహాయపడతారు. తప్పకుండా జీవనాన్ని గెలిపించుకుంటే మనందరికీ అందుబాటులో ఉంటాడు. ఇది ఒక్క కోరిక మేరకు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. మీ అందరి ఆదరాభిమానాలు జీవనన్న పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఒక దగ్గర కూర్చొని ఎట్లయితే మీరు మాట్లాడుకుంటారు, ఒక బీడీలు చేసే దగ్గర గాని, ఒక వంటలు చేసుకునే దగ్గర గాని, వంటలు అయిపోయిన తర్వాత వదిన వంట చేసినావా, ఏం చేసినావు, ఏం కూరలు చేసినా, ఎట్లయితే మీరు అందరు ముచ్చట్లు పెట్టుకుంటారో అట్లాగే రేపు పొద్దున రానున్న 13వ తారీఖు నాడు మరి జీవనానికి మనం ఓటేసి గెలిపించాలని మీరందరూ మాట్లాడుకోవాలి. మీరందరూ నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ నిర్ణయం దేనికి లాభం, ఎవరికి లాభం? మనకు మాత్రమే లాభం. మరి ఆయన గెలిస్తే ఆయన కోసమే గెలుస్తాడా, మన కోసం కాదా? ఆ గెలుపు మనదా కాదా? మన కోసం మాత్రమే గెలుస్తుండ ఆయనకు అవసరం లేదు ఈ వయసులో ఆ పోటీ చేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు చేస్తున్నాడు? మన కోసం చేస్తున్నాడు. మనల్ని గెలిపించడం కోసమే చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చాలా మంది ఇందులో డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఉండరు, ఇందిరమీలు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఏం చేసిర్రు, అయ్యో మళ్ళా కారు ప్రభుత్వం వస్తుంది, మనం మళ్ళా అదే ఎమ్మెల్యే కోటేసి గెలిపించాలని అనుకున్నారు. సరే, నీ తప్పు లేకపోవచ్చు, భయపడి ఉంటారు చాలా మంది. కాకపోతే జరిగిన తప్పేంటిది? మరి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన ఎమ్మెల్యే ఓడిపోయాయి. మరి ఎట్లా, ఏం చేసుకుందాం? మరి మనకంటూ ఒక వ్యక్తి ఉండాలి లేదా? కాంగ్రెస్ నుంచి ఉండాలా వద్దా? మరి నీకంటూ పనిచేయడానికి నేనున్నా, మరి నాకెవరు పని చేయాలి? నాకు పెద్ద మనిషి కావాలా వద్దా? నాకంటూ ఒక పెద్ద ఆయన ఉండాలా వద్దా? మన పార్టీకి పెద్ద దిక్కు ఉండాలా వద్దా? మరి అట్లాంటి ఒక వ్యక్తి కోసం మనందరం ఇలా పోరాడుతున్నాం. మనకు ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జీవనన్న. జీవనాన్ని ఏం చేసిండు? ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మరి ఈ పార్టీకి ఇప్పుడు పనిచేయాలంటే ఒక వ్యక్తి కావాలని చెప్పేసి మొన్న నిల్చోవడం జరిగింది.
మరి నిల్చున్న తర్వాత మరి ఇప్పుడు మనం గెలిపిస్తేనే కదా మనకు పనులైతే. ఇవాళ కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అక్కడ ఏ సవలతులు ఉన్నాయి అమ్మ? డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళకి ఆ సవలతులు లేకుండా ఇచ్చారు. మరి ఆ సవలతులు ఎవరు చేయాలి? ఇప్పుడు జీవనన్న చేయాలి. మరి అందరు ఎవరు గుర్తుపెట్టుకోవాలి? మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. మరి జీవనన్నకు ఓటేస్తేనే మనకు ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఏవైతే సవలతులు ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. ట్రాన్స్ఫార్మర్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏది కూడా లేదు అక్కడ. అవునా? మరి ఇవన్నీ ఎవరు వేపియాలి? జీవనన్నే వేపియాలి. మరి ఎవరు కోటేయాలి? మనం గుర్తు కోటేయాలి. జీవనంలో కోటేస్తేనే కదమ్మా ఇవన్నీ అయితే. మనకి ఇక్కడ రోడ్లు గాని మోర్లు గాని ఇంకెట్లుంటాయి మన వాడకట్లో కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఏదైతే మీకు ఉచిత కరెంటు, ఉచిత బస్సు, 500కి సిలిండరు అందరికి వచ్చినాయమ్మా. కొంతమందికి ఎవరికన్నా ఆగుతాగుండొచ్చు. ఎందుకు? కొన్ని మిస్టేక్స్ వల్ల ఆగినాయి. ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. ఇవందరూ మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోండి. ఇవాళ నేను ఒకటే ఏకధాటిగా పని చేసుకుంటూ పోతే నాకు కూడా దమ్మొస్తుంది. ఆగుతా నేను కూడా కొద్దిసేపు. అట్లనే ప్రభుత్వం వచ్చిన 3 నెలల వరకు మనకు 4 పథకాలు మనకు అమల్లోకి వచ్చినాయి. మరి ఏమైంది? 2 నెలలు అయిపోయింది ఇప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చి. అందరూ అంటారు 5 నెలలు అవుతుంది నువ్వేం పని చేసినామని అడుగుతున్నారు. 5 నెలలు కాదమ్మా, 3 నెలలు మాత్రమే అయింది. 3 నెలలు అయినాక ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి ఎలక్షన్ కోడ్ లో మనకు పనులు జరుగుతాయి. మీరే చెప్పరు మీ మాటల్లో. పనులు జరుగుతాయి అంటే నేను చేపిస్తాం. మరి పనులు జరిగాయి. పనులు 2 నెలలు అయిపోయిందమ్మా ఇప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చి. ఏ పని కూడా జరగదు. మీ పెన్షన్స్ ఆగిపోయినా దానికి కారణం కూడా ఎలక్షన్ కోడ్ కాబట్టే మీకు అందరికీ అర్థం అయితలేదు. మీరు అర్థం చేసుకోవాలి, పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి. ఈ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో 6వ నెలలో అయిపోతుంది. 7వ నెల వరకల్లా మెల్లమెల్లగా ఈ మనకి పెన్షన్స్ గానీ, ఈ సిలిండర్ది గానీ, కరెంటుది గానీ అన్ని మొదలైతాయి. ఇక ఇవన్నీ మొదలు పెట్టుకుందాం, అన్ని చేపిద్దాం. అని తక్కువ మీకు మధ్యలో ఆమె తర్వాత నేనున్నా, నా తర్వాత జీవనన్న ఉన్నాడు. ఆమెతోనైన పని ఆమె చేస్తుంది, ఆమెతోడు గాని నేను చేస్తా, నాతోడు గాని జీవనన్న చేస్తాడు. ఇది అంతే కదమ్మా లెక్క. ఈ లెక్కను మనం సరి చేసుకోవాలి. మనకి ఇదంతా కావాలి అని అంటే జీవనన్న గెలవాలి. మరి గెలవాలా వద్దా? మీరే చెప్పాలి. మరి మనకు ఒక అభ్యర్థి ఉండాలా వద్దా? ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడమ్మా, వేరే ఆయన కారు పార్టీ ఆయన ఉన్నాడు. ఆయన పని చేయగలుగుతాడా? మనకి చేయొచ్చా? మీరే చెప్పరు మీ మాటల్లో. మరి చేరారు కదా, ఆయనకి పైసలు ఇస్తారా? గత 40 సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి మన జగిత్యాల్లో ఇట్లనే జరుగుతుంది. అక్కడ టీడీపీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అక్కడ కాంగ్రెస్ వస్తే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే. ఇదే జరుగుతుందా? మీకైతే తెలిసే ఉంటది కదా. మరి అక్కడ గవర్నమెంట్ అదొచ్చే, ఇక్కడ ఎమ్మెల్యేకి పైసలు రాకపోయి జీవన్ రెడ్డి ఏం చేసిండు అని మాట్లాడతారు. తెలియని వాళ్ళు ఏం చేసిండు అనేది, ఏం చేయగలుగుతాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఏదో మాటలు అనాలని మాత్రమే అంటారు అంతే. ఎక్కడ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, మొన్న కారు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యే కూడా అదే గెలిచిండు కాబట్టి పనులు కొన్ని జరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనుకున్నాడు, ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మొదలైన. జీవనన్న ల్యాండ్ తీసుకొని దాన్ని గవర్నమెంట్ నుంచి అలా ల్యాండ్ నాపి ప్రతి ఒక్కరి కోసం దాన్ని పక్కన పెడితే, ఏది మన ఇంద్రం మిల్ల కోసం అని పక్కన పెడితే అప్పుడు అన్ని ఇండ్లు ఇచ్చిండు ఇంద్రం మిల్లు. మళ్ళీ దాని తర్వాత ఏదైతే 4000 డబుల్ బెడ్రూమ్లది అది ఎమ్మెల్యే గారు మన టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంది అమ్మ, చాలా మందికి తెలియదు. జీవనన్న వేసింది ఆ ల్యాండ్, దాన్ని ఆక్యుపై, దాన్ని ఏదైతే దాన్ని మన కోసం ప్రజల కోసం ఆపి పెట్టిండు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వైనే నేనే తీసుకొని నేనే చేసిన అని చెప్పేసి కట్టించిండు. కట్టించి ఏం చేసిండు? ఏదన్నా సవలతులు చేసిండా? ఏ సవలతులు చేయకుండా ఎలక్షన్ల కోసం మీకు ఇచ్చేసిండు. మరి అలా పోయి మీరు అందరు ఉండగలుగుతారా? ఉండలేరు. మరి మళ్ళీ దానికి సవలతులు కావాలి కదా. ఇవాళ నువ్వు కట్టుకున్న నీళ్ళకైనా కరెంట్ లేక నీళ్ళు లేకపోతే రోడ్ లేకపోతే ఉంటావా? ఏదైనా గంతే. అట్లే చేసిండు. కాబట్టి ఇప్పుడు జీవనాన్ని ఏం చేసిండు? అవి మళ్ళా సవలతులు నేనే చేసియాలి, ప్రభుత్వం మనదే వచ్చింది, మరి నేను గెలిస్తే అవన్నీ చేసియగలుగుతా అని ఒకటి చెప్పిండు. మరి మీరు అందరు గెలిపిస్తారనే నమ్మకం నాకున్నది. ఇంకా 1700 ఇంద్రం ఇళ్లు ఉన్నాయి, ఇంకా 800 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మ అంటుంది ఉన్న వాళ్ళకే వచ్చినాయి అన్ని అని అంటుంది. ఉన్న వాళ్ళకి కాదు, అది లేని వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉన్న వాళ్ళకి ఇచ్చిరు అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎవరైనా ఇచ్చుంటే ఉండొచ్చు. కాకపోతే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసుకొని గవర్నమెంట్ చూస్తారు, మళ్ళొక్కసారి జరుగుతుంది. కానీ లేని వాళ్ళ కోసం అమ్మ చేసే ప్రభుత్వం. ఇవాళ గరీబోళ్ల కోసమే కదమ్మా కరెంటు, ఈ బస్సు ఇవన్నీ పెట్టింది. దేనికోసం? బాగా పైసలు వస్తున్నాయి గవర్నమెంట్ కి. దీని వల్ల ఇట్లా కాదు కదమ్మా, మన కోసమే కదా, మన గురించి ఆలోచించే కదా ఇలా ప్రభుత్వం ఇంత పనిచేస్తుంది. ఇవాళ నీకు నెలకు 1000 రూపాయలు మిగులుతున్నాయంటే సంవత్సరానికి ఎన్ని మిగులుతున్నట్టు? బస్సుకు రోజుకో 100 రూపాయలు అయితే నెలకెంత అవుతున్నట్టు? సిలిండర్ 500కి వస్తే మనకి ఎంత మిగులుతున్నట్టు? మొన్నటిదాకా ఎంత ఉంది? కొద్దిగా దయచేసి అమ్మ అందరు ఆలోచించారు. ఆరోగ్యశ్రీ కూడా ఉన్నది, మహిళా సంఘాలలో ఇంత లోను 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా లోన్ ఉంది. దాంట్లో బీమా ఉంది. ప్రతి ఒక్కటి ప్రభుత్వం పావులా వడ్డీ ఉంది.
రుణమాఫీ ఉంది. ఏం కావాలి మీకు? ప్రతి ఒక్కటి ఉన్నది దీంట్లో, అన్ని ఉన్నాయి. కొంచెం మా మీద భరోసా పెట్టుకోండి. ఒక్క 2-3 నెలలు ఓపిక పట్టుకుని, ఇన్ని రోజులు మనం ఓపిక పట్టినాం, మనం భరించిన ఒక్క 2 నెలలు ఓపిక పట్టలేమా? 2 నెలలు ఓపిక పడితే అన్ని ముందుకెళ్తాయి. అన్ని ముందుకెళ్లి మన పనులన్నీ యథావిధిగా సాగిపోతాయి. ఎట్లా అయితే మనం మన ఇంట్లో మన పని కోసం మన ఓపిక కొద్ది ఉంటామో, అట్లనే ఇవాళ మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల కోసం కూడా మన ఓపిక కొద్ది ఉండాలి. ఇన్ని రోజుల నుంచి ఒక 2 నెలలు ఓపిక పట్టురని నేను చెప్తున్నా. ఎందుకంటే జీవనాన్ని గెలిచిన తర్వాత నుంచి ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి యథావిధిగా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏవి రావని మీకు నేను చెప్తున్నాను. ఎలక్షన్ కోడ్ తర్వాత అందరికి యథావిధిగా స్టార్ట్ అయిపోతాయి. ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా అటు సైడ్ వెళ్ళొద్దమ్మా. ఇప్పుడు పువ్వు గుర్తులు చాలా మంది వస్తారు, మీకు ఓటేయకూరు అని చెప్తారు, పెన్షన్ రాదని చెప్తారు. పెన్షన్ ఎవరిస్తారమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లిస్తుంది? అక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మాత్రమే పెన్షన్ ఇస్తారు. మీ అందరికీ తెలుసా? వాళ్ళ చేదో చెప్తారు. అట్లుండది. ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందో వాళ్ళు మాత్రం ఇస్తారు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఏదుంది? చేయి గుర్తే ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి వాళ్ళే ఇస్తారు పెన్షన్. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చెప్తే మన నమ్ముడు ఎందుకు? ఇవాళ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, అరవింద్ గారు ఉన్నారు. చాలా మందికి తెలియకపోవచ్చు. మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎప్పుడన్నా వచ్చిండా ఇక్కడికి? మన కోసం వచ్చి పనిచేసిండా? ఎప్పుడన్నా ఇవాళ అత్తమ్మ నేను ఎన్నడో వచ్చినాడు గుర్తుపెట్టుకుని మళ్ళీ నేను ఇవాళ అత్తమ్మ అని అన్నా. ఆయన అట్లా వస్తాడా? అట్లా మాట్లాడతాడా? అట్లా పనులు చేస్తాడా? అట్లుండాలి. ఇవాళ నేనెట్లా నేను అత్తమ్మ అని గుర్తుపెట్టుకున్నానో, జీవనన్న కూడా వచ్చిందంటే అబ్బాయి ఏం సంగతి అని చెప్పేసి మాట్లాడతాడు, ధైర్యంగా అడుగుతాడు, ధైర్యంగా చెప్తాడు, నిన్ను గుర్తు పెట్టుకుంటాడు. అట్లాంటి వ్యక్తికి మనం ఓటేసి గెలిపించుకోవాలి. కానీ ఎక్కడో నిజామాబాద్ ఉన్నోనికి మనకేం సంబంధం? ఇవాళ మనకు ప్రభుత్వం ఉందమ్మా. దయచేసి అందరి ఒక విషయం బాగా ఆలోచించండి. ప్రభుత్వం ఉంది, మనకు ఒక వ్యక్తి కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన జీవనన్న నిలుస్తున్నారు కాబట్టి ఆయనకు మీరు అందరు ఓటేసి గెలిపిస్తే మీకు ఏ పనులైతే ఆగిలేవో పనులన్నీ జరుగుతాయి. మరి వేరే వాళ్ళకు మీరు ఓటేసిర్రా, గతం అయిపోయి మళ్ళా 5 సంవత్సరాలు మనం వెనుక పోయి ఇక మన ఇంట్లో మనం కూర్చున్నాడే మళ్ళా. ఇది నేనైతే మీ అందరికీ గట్టిగా చెప్తున్నా. మీరందరూ దయచేసి అర్థం చేసుకుని ఈసారి జీవనాన్ని కోటేసి గెలిపించుకుంటే మనం 5 సంవత్సరాలు ఏదంటే అది చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా మేము చెప్తున్నాం, మీరు అర్థం చేసుకోండి. జై కాంగ్రెస్. మీరందరు నా మాటలు విన్నందుకు చాలా చాలా సంతోషం. ఎట్లాగైతే మీరందరు మాటలు విన్నారో అట్లనే ఓటేస్తాననే నమ్మకం నాకున్నది.